Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to that teaser of Bhairavam, acted by Bellankonda Sai Srinivas garu and other actors by Nara Rohit garu and మంచు మనోజ్ గారు. సో ఈ ముగ్గురు కలిసి చేయడం జరిగింది గైస్. ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే లైక్ చాలా రోజుల తర్వాత ఒక ముగ్గురు యాక్టర్స్ కలిసి చేయడం అనేది దట్ వాజ్ అ క్రేజీ థింగ్. ఎందుకంటే లైక్ ముగ్గురు ఆల్రెడీ హీరోస్ చేయడం అనేది అది ఒక ఇండస్ట్రీ పరంగా కానీ అన్ని విధాల ఒక లైక్ కంబైన్డ్గా చేయడం అనేది లైక్ చాలా మంది ప్రొడ్యూసర్స్కి బెటర్ అండ్ మూవీస్ కూడా ఫర్దర్లో కంబైన్డ్గా చేస్తే అది చాలా మార్కెట్ క్రియేట్ చేస్తుంది అండ్ ఒక మూవీ కూడా హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. అండ్ కమింగ్ టు టీజర్ విషయానికి వచ్చేస్తే లైక్ టీజర్ అయితే ఎక్కువ స్టోరీ రివీల్ చేయలేదు. లైక్ ముగ్గురు సన్స్ లాగా ఉంటారు. జయసుధ గారు చెప్తా ఉంటారు ఒక్కొక్కరి గురించి, నారా రోహిత్ గారి గురించి, సాయి శ్రీనివాస్ గురించి అండ్ మంచు మనోజ్ గారి గురించి. సో ఎక్కువైతే రివీల్ చేయలేదు టీజరే కాబట్టి. బట్ టీజర్ వాజ్ ప్రామిసింగ్. ఎందుకంటే డైరెక్టర్ విజయ్ కనకమేడల కాబట్టి లైక్ ఇంతకుముందు ఆయన తీసిన మూవీస్ అయితే నాంది అండ్ ఉగ్రం. సో అందులో నాంది బ్లాక్ బస్టర్ ఫర్ అల్లరి నరేష్ గారు. ఎందుకంటే అల్లరి నరేష్ గారు డౌన్లో ఉన్నప్పుడు నాంది అనేది చాలా హెల్ప్ అయింది అండ్ హీఈస్ అ కమ్బ్యాక్ మూవీ ఫర్ అల్లరి నరేష్ గారు అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ఇంకా టీజర్లో అయితే లైక్ ఎక్కువ స్టోరీ అయితే చెప్పలేదు. బట్ మెయిన్ మంచు మనోజ్ గారి యాక్టింగ్ అండ్ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది. ఎందుకంటే లైక్ ఆల్రెడీ మనం చూసుకుంటే లైక్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే లైక్ చాలా ప్రామిసింగ్ యాక్టర్. ఎందుకంటే లైక్ చాలా ఇంటర్వ్యూ కూడా చూసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది అండ్ అతను ఇండస్ట్రీకి రావడం కూడా లైక్ అతని పేరుని వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద నిలబెట్టాలనేది అతని ఫేస్లో కనపడతా ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. అండ్ అతని ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకుంటే కానీ ఇంతకుముందు చాలా మూవీస్ వరకు అన్ని బ్లాక్ బస్టర్. మొన్న హిందీలో బాలీవుడ్ ఒకటి ఫ్లాప్ అయింది కానీ ఛత్రపతి రిలీజ్. బట్ ఇంకా మిగతావి లైక్ ఇంతకుముందు భయపడితే కాదు సినిమా కానీ అండ్ ఇంతకుముందు ఒక హర్రర్ మీద కూడా తీశారు సినిమా. సో అది కూడా లైక్ అతని వరకు మాత్రం యాక్టింగ్ ఫెంటాస్టిక్ ఉంది. సినిమా యావరేజ్ ఆర్ ఫ్లాప్ అయినా కూడా లైక్ అతని వరకు ఫెంటాస్టిక్గా చేశారనిపించింది నాకైతే. అండ్ మంచు మనోజ్ గారి విషయానికి వస్తే ఆల్రెడీ ఎందుకంటే అసలు మంచు ఫ్యామిలీలోనే అతనికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు. మోహన్ గారికి లేదు అండ్ మంచు విష్ణు గారికి లేదు, లక్ష్మి గారికి కూడా లేదు. సో ఎందుకంటే అతను అంత జోవెల్గా ఉంటాడు అండ్ జాయ్ఫుల్గా ఉంటాడు అనమాట. అందరితో జెల్ అయిపోతాడు ఈజీగా. సో దట్ ఈస్ ద క్రేజీ పార్ట్ ఆఫ్ మంచు మనోజ్. ఎందుకంటే ఇంతకుముందు వేదం సినిమా కానీ కొలాబరేట్ అవ్వడానికి కూడా రెడీగా ఉంటాడు అండ్ హీ విల్ ఎక్కువ పట్టించుకోడు, లైట్ క్యాండిడేట్. సో అట్లా ఉండడం అనేది ఇండస్ట్రీకి చాలా మంచిది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకోటి ఇంకా నారా రోహిత్ గారి గురించి చూస్తే లైక్ చాలా వరకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి అంత రాలేదు. లైక్ అప్పుడు వచ్చిన సినిమా అయితే సోలో సినిమా తర్వాత నాకు అంత ప్రామినెంట్ మూవీ అయితే ఏం రాలేదు అనుకుంటా. మేబీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ మూవీ ఆర్ ఫర్దర్ మూవీస్లో. అండ్ కమింగ్ టు ఇంకా జయసుధ గారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అదితి శంకర్ గారు కూతురు యాక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద క్రేజియస్ట్ పార్ట్. ఎందుకంటే లైక్ శంకర్ గారి లైక్ టాప్ డైరెక్టర్ కూతురు ఇంత సింపుల్గా లైక్ ఇంత చిన్న మూవీతో ఓపెనింగ్ చేయడం అనేది దట్ వాజ్ ఎ క్రేజీ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ గారు అండ్ ఆర్ డాటర్ అదితి శంకర్. ఎందుకంటే లైక్ తను అనుకుంటే ఒక కంప్లీట్ పెద్ద హీరోతో లాంచ్ అయ్యి లైక్ ఫుల్ ప్రమోషన్తో చేయొచ్చు. బట్ ఇట్లా చిన్న మూవీతో వితౌట్ ప్రమోషన్ రావడము, తన సొంతంగా కష్టపడాలనుకోవడం అనేది అమేజింగ్ థింగ్ అది. సో హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ గారు అండ్ హర్ డాటర్. అండ్ ఇంకా జయసుధ గారి గురించి మనకి చెప్పింది లైక్ చాలా మూవీస్ తర్వాత వస్తున్నారు కంబ్యాక్. ఆల్మోస్ట్ చాలా వరకు నాకు తెలిసి నాకు గుర్తుండి పాత రామ్ చరణ్ సినిమాలో తప్ప ఇంకెక్కడ లేదనుకుంటా. శతమానం భవతి దాని తర్వాత ఇంకా లేదనుకుంటాను నాకు తెలిసి. సో జయసుధ గారిని కూడా చూడడం, తన వాయిస్ ఓవర్లో రావడము టీజర్లో అనేది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ గంభీరం కూడా ఉంటుంది వాళ్ళ వాయిస్, జయసుధ గారి వాయిస్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద థియేటర్ ట్రైలర్. అండ్ కమింగ్ టు మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ కూడా లైక్ ఎక్కడ కొత్త ఫ్రెష్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పక్కల. ఇంతకుముందు ఏ మూవీ చూసాడో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ బట్ రొటీన్ కాకుండా కొత్తగా ఉంది. ఆ టీజర్కి స్టోరీకి తగ్గట్టు జయసుధ గారి బ్యాక్గ్రాఫ్ వాయిస్ ఓవర్తో లైక్ నీట్గా ఉంది. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ విషయానికి వచ్చేసి కేకే రాధామోహన్ గారు కూడా లైక్ ఇంతకుముందు పాత మూవీస్ చాలా తీశారు అండ్ ఈజ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఆబ్వియస్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి టీజర్లో చూసినట్టే. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ భైరవం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద థియేటర్ ట్రైలర్. కాకపోతే మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడైనా చెప్పలేదు. ఎందుకంటే మార్చ్లో
ఫిబ్రవరి వస్తే వాళ్ళు మార్చ్ 14 లోపల, ఫిబ్రవరి 14 లోపల రావాలి. ఎందుకంటే ఫిబ్రవరి 14 తర్వాత చాలా వరకు టైలర్స్ పెద్ద పెద్ద మూవీస్ అన్ని ఉన్నాయి. చూద్దాం, మేబీ డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు ప్రొడ్యూసర్స్ మధ్యన. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. ఎందుకంటే మేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ 6th 2 మూవీస్ ఉన్నాయి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అండ్ సెకండ్ వీక్లో కూడా 2 మూవీస్ ఉన్నాయి. హోప్ ఫర్ ద బెస్ట్. ఎంత త్వరగా వచ్చి అంత బెటర్ అనుకుంటారు. ఎందుకంటే మార్చ్ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చినారంటే పెద్ద సినిమాలో రావడం కష్టమే. సో ఆల్ ది బెస్ట్ టు ద భైరవం టీమ్. అండ్ అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ and click the bell icon also. Thank you guys. We'll meet on the next video.